కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీల కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష దిగిన రాష్ట్ర రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గేను ఈరోజు మరి ప్రభుత్వం అక్రమంగా మరి ఎక్కడ కూడా దీక్ష చేయడం లేదు. ఆయన హైదరాబాద్లో దీక్ష చేస్తే నువ్వు హైదరాబాద్లో చేయాలను, ఇక్కడ స్థానికులు కాదు అని ఎల్లగొట్టిన పోలీసులు. అంటే హైదరాబాద్ ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నదా మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటికాడ శాశ్వతంగా దీక్ష చేస్తే ఎంజామ్లు వేస్తారు. మళ్ళీ ఎంజామ్ నుంచి ఈరోజు ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నాయకులు మద్దతుగా ఈరోజు చాపర్తి కుమార్ గారికి దీక్షకు మద్దతుగా ఈరోజు పాదయాత్ర చేస్తుంటే ఈ పాదయాత్రను సహకరించుకొని అలా రోడ్డు మీదకి తోలిండు. మరి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మరి బీసీలతో కూర్చుంటున్నావు. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లతోని నువ్వు కల్లివని మోడల్ చెప్పి అధికారంలోకి వచ్చినావు. మరి బిడ్డ తస్మత్ జాగ్రత్త, నువ్వు బీసీల ఆగ్రహానికి గురైందంటే నీకు పదరం తప్పదని ఇప్పటికైనా కూడా నువ్వు స్పష్టమైన హామీనిచ్చి బీసీ నాయకుల చేత దీక్షలు విరమింపజేయాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామని రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మార్చి బీసీ సోదరులందరినీ కూడగట్టుకొని ప్రజాతను ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.